అన్నదాత సుఖీభవ. వినాయక చతుర్థి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉండ్రాళ్ళ పాయసం. ఎందుకంటే మన లంబోదరుడికి ఎంతో ఇష్టం కనుక. ఈరోజు నువ్వులతో చేసిన ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మందపాటి గిన్నె తీసుకొని నీళ్లు పోసి మరిగించాలి. అందులో పంచదార, ఉప్పు, కొబ్బరి ముక్కలు వేసి మరిగించాలి. 2 నిమిషాల తర్వాత పిండి వేసి కలపాలి. పిండి బాగా కలిసాక స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఉండ్రాళ్ళ పాయసం తయారీ విధానం: ముందుగా నువ్వులను దోరగా వేయించి పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోండి. ఆ తర్వాత మందపాటి గిన్నె తీసుకొని పంచదార వేసి నీళ్లు పోసి తీగ పాకం రాగానే కొబ్బరి తురుము వేసి ఆ తర్వాత ఉండ్రాళ్ళు వేశాక 2 నిమిషాల తర్వాత యాలకుల పొడి వేసి దించేయండి. కొంచెం చల్లారగానే నువ్వుల పొడి కలపాలి. స్వీటెస్ట్ నువ్వుల ఉండ్రాళ్ళ పాయసం ఈజ్ రెడీ. అండ్ ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీకు కూడా కావాలి అంటే డూ ఫాలో గృహామృతం అండ్ కామెంట్ అండ్ లెట్ మీ నో అస్ ఇఫ్ యూ ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్ యూ.